అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి ప్రిలిమ్స్ సంబంధించి రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా కట్ ఆఫ్ చాలా తక్కువతో 25 అండి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 25 1:100 అయితే కన్ఫర్మ్ తీశారండి. 1:100 తీయడం కూడా జరిగింది. కొత్త అభ్యర్థులు గ్రూప్ 2 రాసినటువంటి అభ్యర్థులు కొత్త వారు కావచ్చు, పాత వారు కావచ్చు, ఈ నోటిఫికేషన్ వరకు గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవ్వవచ్చు. చూడండి 1101 స్టార్ట్ అయ్యి మొత్తం చూడండి 428 పేజీలతో ఒక పీడిఎఫ్ని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ లింక్లో పూర్తిగా ఈ పీడిఎఫ్ మీకు ఇస్తాను. అక్కడ నుంచి మీరు మీ యొక్క నేమ్ రిజల్ట్లో ఉందో చెక్ చేసుకోవచ్చు. ఓకే, చిన్నగా స్క్రోల్ చేసుకుందాం. మనకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 1:100 తీసారా లేదా అవన్నీ చూద్దాం. దీనికి టెన్షన్ పడద్దండి, మీకు పూర్తిగా ఇస్తాను. ఈ పీడిఎఫ్ మొత్తం మనకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు సబ్మిట్ చేస్తాను. ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మొత్తం 92,250 మంది క్వాలిఫై అయ్యారు. 92,250 మంది క్వాలిఫై అయ్యారు. దీనిలో కొంతమంది రిజెక్ట్ కూడా చేశారండి. అంటే సెట్ కోడ్, పేపర్ సెట్ కోడ్ ABCD ఉంటాయి కదా, దీన్ని సరిగ్గా బబుల్ చేయకపోవడము, లేదా B ఉన్న కోడ్ని C చేయడము, లేదా BC రెండు కనిపించి మళ్ళీ బబుల్ చేయడమును, అలా చాలామందిని రిజెక్ట్ చేశారు. దగ్గర 2,500 మెంబర్స్కి రిజెక్ట్ చేయడం జరిగింది. కొత్త వారు కావచ్చు, పాత వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తం చేశారు. మరి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా చూద్దాం. దానికి సంబంధించి మీకు క్లారిటీ ఇస్తాను. దీంట్లో మాత్రం 1:100 తీయడం జరిగింది. మొత్తం 92,250 మంది క్వాలిఫై అయ్యారు. మరి మెయిన్స్ డేట్ కూడా ఇచ్చారు. దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు ఎంతమంది రిజెక్ట్ చేసే దానికి సంబంధించి చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ చూడండి, ది ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిజెక్టెడ్ అండర్ ట్యాంపరింగ్, మల్టిప్లే బుక్లెట్ సిరీస్ ఎన్కోడెడ్, నో బుక్లెట్ సిరీస్ ఎన్కోడెడ్ ఇన్ ద ఆన్సర్ షీట్. ఇక్కడ మల్టిప్లే బుక్లెట్ అంటే సెట్ ABCD ఉంటాయి కదా, అవి బబుల్ చేయని వాళ్ళను, లేదా డబల్ AB చేసిన వాళ్ళను సరిగ్గా బబుల్ చేయని మొత్తాన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దగ్గర 2,500 చిల్లర మంది మెంబర్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది. చూడండి, మనం ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కనీసం బబుల్ కూడా చేసేవని తెలియకపోతే ఎందుకండి? కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, బబుల్ చేసే సిరీస్ కూడా తెలియకపోతే పక్కన ఎగ్జామ్ ఉంటారు కదా, వాళ్ళు అడగాలి. ఛాన్స్ బతుకులు రాదు కదండి కంటిన్యూగా. చూడండి, ఇవన్నీ కూడా రిజెక్టెడ్ లిస్ట్. మీకు ఈ PDF కూడా మన ఆర్ఆర్డీకి యూట్యూబ్ ఛానల్లో సబ్మిట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూసేసుకోవచ్చు. ఇవన్నీ రిజెక్టెడ్ చేసిన లిస్టు మొత్తం 14 పేజీలు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ అవి స్క్రోల్ చేస్తున్నాను, మీకు పూర్తి PDF కూడా ఇస్తాను క్లారిటీగా. రిజెక్ట్ చేసినటువంటి లిస్ట్ మొత్తం ఎంత చూడండి, 2,557 మందిని 2,550 మందిని రిజెక్ట్ చేశారు. మరి వీరికి ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా? మళ్ళీ ఏమైనా కోర్టుకి వెళ్ళినట్లుంటే ఉండదండి, 100% ఛాన్స్ ఉండదు. ఒకసారి రిజెక్ట్ చేసినట్టు తీసేసుకోరండి. వాళ్ళు చెప్తున్నారు కదా, ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని సరిగ్గా బబుల్ చేయతే నీది బాధ్యత, సిస్టమ్ది బాధ్యత అవుతుంది. బబుల్ చేసే ప్రాసెస్ తెలియకపోతే ఎట్లండి? ఓకే, మొత్తాన్ని 2,550 మందిని రిజెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకైతే ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఛాన్స్ అయితే షూర్గా ఉండదు. మరి వీళ్ళ పరిస్థితి సారంటే చేసేదేం లేదు, నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసుకోవాల్సిందే. ఓకే, దాంతో ఇబ్బంది అయితే ఏమీ లేదు. సార్ ఇంకోటి సార్, 1:100 తీసారా? 1:100ని 100% షూర్గా తీశారు. అందుకే కట్ ఆఫ్ చాలా తక్కువగా. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 25 కట్ ఆఫ్ అండి. 25 కట్ ఆఫ్ వచ్చి అందరూ క్వాలిఫై అయ్యారు. కాబట్టి చెక్ చేసుకోండి. 1:100 వాళ్ళు చెప్పినట్టుగానే 1:100 తీశారు. 1:100 మెయిన్స్కి అలో చేశారు. కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ చెప్పాను కదా, 25 వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు అందరూ కూడా. అందుకేదా మొత్తం ఎంత క్వాలిఫై అయ్యారు? 92,250 మంది క్వాలిఫై అయ్యారు. రిజెక్టెడ్ మెంబర్స్ ఎంతమంది? 2,557 మంది. వీళ్ళకి ఎటువంటి ఛాన్స్ ఉండదు, హోప్ పెట్టుకోవద్దు. రిజెక్టెడ్ అంటే రిజెక్టెడ్, ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, మరి మెయిన్స్ డేట్ ఎప్పుడు సార్? మెయిన్స్ డేట్ సంబంధించి మీకు వివరిస్తాను, ఇది చూడండి. ఇక్కడ చూడండి, మరి మెయిన్స్ డేట్ ఎప్పుడు సార్? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు సార్? చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ గ్రూప్ 2 సర్వీస్ నుంచి ఒక వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్ ప్లస్ రిజెక్ట్ చేసిన వారివి ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చారు. దాంట్లోనే మనకు ది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ ఇస్ సైడ్ నోటిఫికేషన్ విల్ బీ హెల్డ్ ఆన్ 28 జూలై 2024, అనగా 28వ తారీఖు జూలై 2024 మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది.
ఇవంతా సమాచారం మనకు అవసరం లేదండి. వాడు ఊరికే వెబ్ నోట్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ ఎప్పుడు నిర్వహించాం, మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తాం, మరి అబ్జెక్షన్ ఎప్పుడు రైజ్ చేశారు, నోటిఫికేషన్ ఎప్పుడు, డేట్స్ ఏమి టైం ఇచ్చారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది మెయిన్ ఇది 2024 జూలై 28న మనకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగనుంది. సార్ మరి ఇంకోటండి, మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నుండి ఆల్రెడీ ఏపీ హిస్టరీకి సంబంధించి శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పాలన టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మరి రేపటి వీడియోలో ఆనంద గోత్రుజులు, అలానే శాలంకాయన్లు మరియు విష్ణుకుండులు, వీటిలో ఈ 3 టాపిక్స్ రేపు పీడిఎఫ్ ప్లస్ క్లాసెస్ మీకు అందించడం జరుగుతుంది. ఈ 3 కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇంకోటి చూడండి, మీకు అందించే సమాచారము టోటల్గా బిఎస్ఎల్ హనుమంతరావు, తెలుగు అకాడమీ మరి పి రఘునాథ బుక్స్ ఈ సోర్స్ తీసుకొని మాత్రం మీకు అందించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక బుక్లో పేరుతో అవసరం లేదండి, ఒక బుక్లో శాలంకాయల టాపిక్ కనీసం ఒక హాఫ్ పేజీ లేదా 1 పేజీ ఉంటుంది. రేపు మీకు అందించే పీడిఎఫ్ చూడండి ఎన్ని పేజీలు ఉంటుంది, శాలంకాయల టాపిక్ ఎన్ని పేజీలు ఉంటుంది మీరే చూడండి ఒకసారి. అది 7 పేజీసా, 10 పేజీసా, 14 పేజీసా అని మీకే అర్థమవుతుంది. ఊరికే మీ దగ్గర నేను మనీ తీసేసుకొని ఎక్కడో తీసుకొచ్చిన పీడిఎఫ్ కాపీ పేస్ట్ చేసినది కాదండి. ఈ బుక్లో గ్యాదర్ చేసుకొచ్చి ఇవన్నీ లైన్లో ప్రిపేర్ చేసి మీకు అందిస్తున్నాను. అందుకే ఇన్ని రోజులు క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ అందలేదు కదంటే లేటు, మనకు పీడిఎఫ్ ప్రిపేర్ చేయడానికి లేట్ అవుతుంది. అందుకే మీకు లేట్ అవుతుంది క్లాసెస్. రేపు మాత్రం ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతుంది 100% ఖచ్చితంగా. కనీసం 2 చాప్టర్స్ అన్న, విష్ణుకుండులు కాకపోయినా ఆనంద గోత్రుజులు శాలంకాయలైనా లేదా మూవీ అయితే 3 టాపిక్స్ మీకు అందిస్తాను. ఎట్లా మెయిన్ సెట్ కూడా ఇచ్చారు కదా జూలై 28 అని. 3 మంత్స్ టైం ఉందండి. 3 మంత్స్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినప్పటికీ మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు, మెయిన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇంకోటి, మెయిన్స్లో ఏపీ ఎకానమీ అంతా డేటా అండి. డేటా, ఏపీ ఎకానమీ అంతా డేటాతో కూడిన పని. ఇండియన్ ఎకానమీ అంతా కంటెంట్ అండి. డేటా అంటే ఏంటి, నెంబర్స్ ఇస్తారు, బడ్జెట్ యొక్క నెంబర్స్ ఇన్ని కోట్లు, అట్లా చాలా కష్టంతో కూడిన పని. కంటెంట్ అయితే ఎట్లా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు మనం ఇండియన్ ఎకానమీలో. అలానే ఏపీ హిస్టరీ కూడా చాలా కష్టంతో కూడిన పని. మిమ్మల్ని బైపీఆర్లో ఇబ్బంది పెట్టాలని చెప్పట్లేదు. ఎగ్జామ్లో ఒక చాప్టర్ ఆనంద గోత్రుజులు కానీ శాలంకాయలని వర్మ, అస్థి వర్మ, మొదటి విజయేంద్ర వర్మ అన్ని పెట్టేసి ఉంటారు. వర్మ అనే పేరు గుర్తు ఎవరికి ఉంటుందండి? ఇక్కడ మనం బయట బాగానే ఫీల్ అవుతాం, కానీ ఎగ్జామ్స్లో కూర్చొని మనకు ఫియర్ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, చదివి ఏ కంటెంట్ అయినా చాలా ఖచ్చితంగా చదవండి. ఈ 3 మంత్స్ చాలా ఖచ్చితంగా చదువుకొని ఈ మీ లైఫ్ సెటిల్మెంట్ విషయానికి సంబంధించింది కదా. దీనికి షార్ట్ కట్స్ ఎవరో ఏదో ఇంకోటి చేయరు. మీరే చదవాలి, మీరే కష్టపడాలి, మీరే జాబ్ సంపాదించాలి. ఎవరు ఏమి చేయరు. అర్థమవుతుందా? రివిజన్ లేనిది ఇంకోటి ఎవరు ఏం చెప్పలేరండి. రివిజన్ అయితే పడాలి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేలోపు 28 జూలై ఈ ఎగ్జామ్కి వెళ్ళేలోపు కనీసం 5 to 6 టైమ్స్ రివిజన్ పడాలి. ఏ టాపిక్ అయినా, ఎస్ఎన్టీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఏపీ ఎకానమీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఇంత రివిజన్ పడింది మనకు గుర్తుండదండి. కావాలంటే విన్ అయిన వారిని, అలాంటి మెయిన్స్ అటెంప్ట్ చేసి జాబ్లో ఉన్నారు కానీ ఎన్నిసార్లు రివిజన్ చేసావా అడుగుతారు. వాళ్ళు కనీసం నెంబర్ ఆఫ్ టైమ్స్, 8 టైమ్సా 10 టైమ్సా, నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేస్తేనే గుర్తుంటుంది. గ్రూప్ 2 మెయిన్స్ అనేది ఆషామాషి కాదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, భయపెట్టాలని చెప్పట్లేదు. కాబట్టి ఆల్రెడీ గ్రూప్ 2 మెయిన్స్ రాసి జాబ్స్ వచ్చి గోల్స్ ఉంటారు కదా, వాళ్ళకి అనుకోని చెప్తారు మెయిన్స్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇది ఈ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. వాళ్ళకి మంచి గుడ్ టైం అని చెప్పవచ్చు. 25 కట్ ఆఫ్, మరి మెయిన్స్కి ఎలిజిబుల్ అయ్యారు. ప్రిలిమ్స్ పేపర్ చూసారు ఎంత కష్టంగా ఉందో, మరి మెయిన్స్ ఎందుకు రాయలేకపోతున్నాం? రివిజన్ లేక, చదివే విధానం లేక. ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి, ఏపీ హిస్టరీకి రఘునాథ్ సార్ బుక్ ప్లస్ బిఎస్ హనుమంతరావు. మీకు బయట ప్రైవేట్ మార్కెట్లో ఏ దొరికితే అది తీసేసుకోండి, ఇబ్బంది. దాంతోపాటు ఖచ్చితంగా ఈ బుక్స్ చదవాలి. బిఎస్ఎల్ హనుమంతరావు బుక్, పి రఘునాథ్ బుక్ చదవకుండా గ్రూప్ 2 మెయిన్స్కి అటెండ్ చేయడం కష్టం. మళ్ళీ చెప్తున్నాను, కష్టం అంటే కష్టం. ఎస్ఎన్టీకి సైన్స్ తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి, ఇండియన్ ఎకానమీ తెలుగు అకాడమీ ప్లస్ చిరంజీవి సార్ బుక్స్ తీసుకోండి. ఇవి చదవకుండా మరి ఎగ్జామ్ పోయి ఏదో తూతూ మంత్రం అంటే కష్టం అండి. అంత అయిపోయినాక ఎవరేం చేయలేరు. మనమే బాధ్యులు అవుతాం మనం చేసే పనికి. కాబట్టి చదివే కొంచెమైనా ఖచ్చితంగా చదవండి, చాలా క్లారిటీగా ఉండండి. రివిజన్ మాత్రం చేసేసుకోండి. ఇంకోటండి, ఇప్పుడు మేము చెప్పే దాంట్లో ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేయదలుచుకున్న బిఎస్ఆర్ హనుమంతరావు కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా నోట్స్ ప్రిపేర్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, నోట్స్ చేయడం అనేది చాలా తప్పు పని.
టైం లేదు, 3 months టైం ఇచ్చారు, నేను చదువుతా అంటే వీలు పడదు. ఎగ్జాంపుల్ చెప్తాను. బిఎస్ఎన్ హనుమంతరావు బుక్లో ఒక టాపిక్ లైన్ రాస్తుంటావు శాతవాహనులు, కింద ఒక లైన్ పేరాగ్రాఫ్ రాస్తుంటావు, పైన ఒక లైన్ రాస్తుంటే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆ 2 లైన్ తీసి మళ్ళీ రాస్తావు. ఈ మొత్తం రాసుకుంటా పోతే ఇంకొక బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ 1 బిఎస్ హనుమంతరావు బుక్ చదువుతావా, మళ్ళీ నువ్వు రాసింది చదువుతావా? తప్పవుతుంది. అట్లా చేయొద్దు. మీరు ఏం చేయొద్దు. ఉన్న బుక్ని ఇచ్చిన మెటీరియల్ కాదు, మన పీడిఎఫ్ కానీ చదవండి. పదే పదే రివిజన్ చేస్తూ చదవండి, సరిపోతుంది. కానీ నోట్స్ ప్రిపేర్ చేయడం బ్యాడ్ టైం. అసలు చేయొద్దు, ఎవ్వరూ చేయదు, తప్పు పని అది. ఓకేనా? గుర్తుంచుకోండి. మన ఛానల్లో కూడా చాలా తక్కువ ప్రైస్కి మీకు శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు కానీ, బృహత్పాలన 10 రూపాయలకి ఇచ్చాను, ఇక్ష్వాకులు 35 రూపాయలకి ఇచ్చాను, శాతవాహనులు కూడా మనకి ఎంతకి ఇచ్చాను, 39 ప్రైస్ చేశాను. ఇవన్నీ కలిపి మనకు 69కే ఇస్తున్నాను. ఇప్పుడు ఇవి లేనన్న వారు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మన కాంటాక్ట్ నెంబర్ చెప్తాను చూడండి. మీకు ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే 6300498822లో ఉంటుంది. ఈ మనీ కూడా పే చేయని వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అది నా వంతు బాధ్యతగా మీకు ఉచితంగా కూడా అందిస్తాను. సార్ మీరు పెట్టే ప్రైస్ 35 నేను కూడా పే చేయలేను, నా పరిస్థితి బాగాలేదని కనుక మీకు ఫ్రీగా ఇస్తాను. ఓకేనా? ఓకే అండి. మరొక వీడితో మళ్ళీ కలుద్దాం. చెప్పాం కదా, July 28 మెయిన్స్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. అందరూ చదవండి బాగా. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.